కంటిన్యూస్గా వర్షాలు పడతానే ఉన్నాయి. మబ్బులు చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. రాత్రి 11 నుంచి ఫుల్ వాన. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వర్షం లేదు, కానీ ఎంత వానో. రాత్రి అయితే 11 నుంచి అలాగా చూసారా. అప్పుడే పనులకు కూడా వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. టైం 6:15 అలా అయింది అంతే. మబ్బులు అది చూసారా. ఇది వినాయక చవితికి గుడారం అన్నమాట. ఈ వీధిలో వాళ్ళు వేసుకున్నారు. అందరూ బాగున్నారా అండి? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది బుధవారం రోజు వీడియో. పొద్దున్న లేచేసరికి చినుకులు పడతానే ఉన్నాయి. రాత్రి 11కి స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా వర్షాలు ఏంటో పడతానే ఉన్నాయి. విజయవాడ అయితే అల్లకల్లోలం అయిపోయింది కదా. ఏంటో ఒక వైపున బాగా వరద నీళ్ళు, ఇంకొక వైపునేమో బాగానే ఉంది అని అంటున్నారు. అసలు దాని గురించి తలుచుకుంటే కూడా అయ్యో బాబోయ్ వరదలు ఇలా ఉంటాయా అని అనిపిస్తుంది. ఏంటి 3 ఇంచుల 3 అడుగులు 3 అడుగుల దూరంలో కృష్ణానది ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జిని తాకుతుంది. 3 అడుగుల దూరంలో ఉంది అని చెప్పి న్యూస్లో చూశాను. అసలు అది ఆ మాట ఆలోచించుకుంటానికే నాకు ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అని అనిపించింది. అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మోరోవర్ ఇప్పుడు వర్షాకాలం ఒకటి కదా, హెల్త్ కూడా అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఎవ్వరికి. హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే ఇదొక్కటే ప్రే చేస్తాను దేవుడికి. ఇది బుధవారం రోజున వీడియో అని అన్నాను కదండి. బుధవారం రోజు యాజ్ యూజువల్గానే స్టార్ట్ చేశాను డే. యాక్చువల్గా నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడవక్కడ ఉంచేశాను. అసలు ఏమీ సర్దలేదు. లేట్ అయిందనమాట కొంచెం నిన్న. అందుకని చెప్పేసి పడుకున్నాను. 11:30కి అలా పడుకున్నాను అనమాట. 6 o'clockకి లేచాను. 6:15 అలా అయ్యింది. ఇంకా టైం అస్సలు సరిపోలేదు. ఈరోజు కూడా టైం సరిపోక కొంచెం లేట్గానే వెళ్ళాను ఆఫీస్కి. మోరోవర్ ఏమో హైదరాబాద్లో ఏంటి అనంటే 1 కిలోమీటర్ దూరంలో బాగా వర్షం పడుతుంది. ఇంకొక కొంచెం దూరం వెళ్ళేసరికి అస్సలు వాన ఉండదు. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఆపాను బండి, జాకెట్ వేసుకున్నాను. కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోతే మనకు ఉడికొచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా ఉంది వెదర్ ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా ఏది ఏమైనా కానీ మన పనులు మనకి తప్పవు కదండి. మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా, తిన్నా తినకపోయినా కంపల్సరిగా మన పనులు మనం చేసుకోవాలి. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అని కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అంతే. పాపం వాళ్ళు హోమ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో ఉండి ఎంత పని చేసినా తీరదు తెలుసా. అసలు ఇంట్లో ఎంత పని ఉంటుందండి బాబు, చాలా పని ఉంటుంది. ఏదో ఇంకా ఇలాగ వెళ్ళిపోతే రీజన్స్ ఉంటాయి, నేను ఉద్యోగం చేస్తున్నాను అని తప్ప. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా డబల్ పని ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇంట్లో ఉంటే పనమ్మాయి అవసరం లేదు. ఇంట్లోనే ఉంటారు కదా, ఎందుకు అనవసరంగా పనమ్మాయి డబ్బులు ఖర్చు అనుకుంటాం. సెకండ్ థింగ్, అన్ని పనులు చేసుకునేసరికి అలసిపోతాం. మళ్ళా పనులు స్టార్ట్ అయిపోతాయి సాయంత్రం అనగానే. చాలామంది సాయంత్రం అప్పుడు కూడా తుడుచుకుంటారండి. మేమైతే ఆఫీస్కి వెళ్తాం కాబట్టి తుడవం, కానీ నార్మల్గా చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు సాయంత్రం అప్పుడు కూడా తుడుచుకుంటారు.
సాయంత్రం తుడుచుకుంటారు, కల్లాపులు వేసుకొని ముగ్గు వేసుకుంటారు, గిన్నెలు కడగాలి, వంట చేయాలి, బట్టలు మడత పెట్టాలి. సాయంత్రం పొద్దున్న ఎంత పని ఉంటుందో సాయంత్రం అంత పని ఉంటుంది. మళ్ళా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత అన్నీ కడుక్కోవాలి, పడుకోవాలి. అమ్మో ఎంత పని ఉంటుందో. అదైతే చాలా టఫెస్ట్ జాబ్ నాకు తెలిసి. చాలా ఈజీగా అయిపోయేలాగా నేనైతే చూసుకుంటానండి బాబు. అంత కష్టపడతాం అవసరమా అని అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఉద్యోగం చేయడం ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ ఏంటో ఒక్కొక్కసారి అస్సలు ఎందుకు ఉద్యోగం అని అనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆఫ్టర్ 20 years అలసిపోయాను లైఫ్లో అని అనిపిస్తుంది అన్నమాట నాకు. చాలా సింపుల్ వంటలన్నీ చేస్తానండి నేను. ఈజీగా అయిపోవాలన్నమాట నాకు. బీన్స్ ఎక్కువ, ఒక్క క్యారెట్ ఇవన్నీ వేసి అన్నం వండేసాను ఈరోజు, సింపుల్గా అయిపోతుందని. ఫస్ట్ కీరా కట్ చేశాను కదా, ఆ కీరా సాలెడ్ లాగా తీసుకుని వెళ్ళాను. ఇంట్లో ఉంటే రకరకాలు చేసుకుని తినొచ్చు కదా, ఆ చెయ్యడానికి కూడా ఒప్పుకుండాలండి బాబు. బేసిక్గా నేను బయటికి వెళ్తాను కదా, అంటే ఆఫీస్కి వెళ్ళండి, నాకు ఏంటో వంట అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఒక 3 days హాలిడేస్ వచ్చింది అని అంటే లేనిపోయిన ఇంట్రెస్ట్ వచ్చేది సెకండ్ డే నుంచి వంట చెయ్యాలి అని చెప్పి. అలసిపోయటం వల్లనో ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట వంట మీద. ఫుడ్ మీద కూడా నేను అంత కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ చేయలేదండి. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పుడు బాగా తినేదాన్ని. వన్స్ అపాన్ ఏ టైంలో ఏమీ లేదు తినటానికి అని చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ తినడానికి నాకు ఏమంటారో అర్హత లేదనమాట. ఎక్కువ తింటే లావైపోతాం కదా, మోరోవర్ ఇప్పుడు ఎక్కువ తిన్నా డైజెషన్ అవ్వట్లా. అసలు ఊరు వెళ్ళాను అని అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది నాకు, మోషన్స్, వామిటింగ్స్, ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇంకా అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. చెప్పాను కదా కొంచెం వర్షం పడుతుంది అని, కొంచెం తడుచుకుంటా కొంచెం తడవకుండా ఫైనల్గా ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఇంకా సాయంత్రం ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుందన్నమాట. నేను నిన్నటి వీడియోలో నెక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను కదా, ఇది కంటిన్యూస్గా 3rd day అన్నమాట ఈ ఎక్సర్సైజెస్ చేయడం నేను. కానీ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఇది. కొంచెం నాకు డిఫరెన్స్ తెలిసింది ఈ మంత్. ఇది ఈరోజు 4వ తారీఖు, ఈ వీడియో నేను 5వ తారీఖున అప్లోడ్ చేస్తున్నాను. 4వ తారీఖు అంటే నేను ఈ మంత్ నుంచి ఏమనుకున్నానంటే ఫుడ్ లిమిటెడ్గా తినాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, కంపల్సరిగా వాకింగ్ చెయ్యాలి. థర్డ్, వాకింగ్కి వెళ్ళకపోతే ఎక్సర్సైజెస్ అన్నా చెయ్యాలి. ఫోర్త్, ఎక్సర్సైజెస్తో పాటు కుదిరితే సూర్య నమస్కారాలు చెయ్యాలి. నేను అనుకున్నవైతే ఇవన్నమాట. ఇవి చేసి డెఫినెట్గా నేను వెయిట్ లాస్ అవ్వాలి మళ్ళీ అని అనుకుని చాలా స్ట్రాంగ్గా ఉన్నానన్నమాట. వాకింగ్ చెయ్యాలి, ఒక్కటే చోట కూర్చోకూడదు, ఇవన్నీ అనుకున్నాను. డెఫినెట్గా నేను ఏదన్నా అనుకున్నాను అని అంటే అది ఆటోమేటిక్గా చేసేస్తానులేండి, అది నాకు కూడా తెలుసు. కాకపోతే అది కంటిన్యూస్గా చెయ్యను. కానీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి బాబు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఏది చెయ్యాలన్నా మనకి హెల్త్ సపోర్ట్ చేసింది అని అంటే ఆటోమేటిక్గా మనం చేయగలము ఆ పని అని మనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నెక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 30 times అలా చేశాను అనమాట. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది నాకైతే. నేను స్ట్రెస్లో ఉన్నా కొంచెం, సో నాకైతే స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది ఇది. నాకు ఒక కమెంట్ వచ్చిందండి ఈరోజు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు నెక్ ఎక్సర్సైజెస్ చెయ్యాలి అని చెప్పి. ఆవిడ చెప్పింది మేబీ మేలో ఫీమేలో నాకు తెలీదు, సారీ అండి. తను చెప్పింది కూడా కరెక్టే కదా. థైరాయిడ్ మనకి మెడ దగ్గరే ఉంటుంది కదా,
మనం మెడకి ఎక్సర్సైజెస్ చేసామనుకోండి, పంపింగ్ అనేది బ్లడ్ మంచిగా ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది కదా. నాకు కూడా వాళ్ళు చెప్పిన తర్వాతనే ఈ ఐడియా వచ్చింది, కరెక్టే చెప్పారు కదా అని చెప్పి అనుకున్నాను. ఇంకా కంపల్సరిగా కూర్చున్నా కానీ మనం నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను కనుక ఎక్సర్సైజెస్ వాకింగ్ చేయడం మానేస్తే నా మెడని నేనే చూసుకోలేను, అంత లావైపోతుంది. ఎంత మందులు వేసుకున్నా కానీ, మందులు వేసుకోకపోతే నాకు వెంటనే డిఫరెన్స్ తెలిసిపోతుంది, నీరసం వచ్చేస్తుంది. ఎంత తిన్నా తాగినా నీరసం వచ్చేస్తుంది అన్నమాట. నీరసము, నరాలు నొప్పులు ఇలా ఉంటుంది అన్నమాట థైరాయిడ్ మందులు వేసుకోకపోతే. అందుకని కంపల్సరిగా మందులు వేసుకుంటాను. ఒక్కొక్కసారి అశ్రద్ధ చేస్తా, ఒకరోజు అలాగే వేసుకోకుండా, కానీ తర్వాత కంపల్సరిగా కంటిన్యూ చేస్తాం. మళ్ళా ఈరోజు ఇది ఒకటి యాడ్ చేశాను. ఇది షోల్డర్ రొటేషన్. షోల్డర్స్ నుంచి మనము ముందరికి తీస్తున్నాం కదా, చేతులు, 2 చేతులు జాయింట్ అవ్వాలి, కలవాలి. ఇలా కలిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది తెలుసా. చాలా పెద్ద, అంటే వెనకాల నుంచి తీసి ముందరికి మనం 2 చేతుల్ని జాయింట్ చేస్తున్నాము. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదైతే ఒక్కొక్కటి 10 చేశాను, ఒక్కొక్క సైడు. ఇప్పుడు వ్రిస్ట్ రొటేషన్. మన గుత్తులు ఉంటాయి కదా, గుత్తులు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 10 times. ఇలా చేయడం కూడా టఫేనండి, ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇది నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, దీన్ని ఏమంటారు అనేది నాకు తెలీదు అని. కానీ మంచి పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అండి ఇదైతే. 30 చేశాను. అసలు థైస్ నొప్పులు వచ్చేసినాయి, అంటే లాగుతున్నాయి, గుంజుతున్నాయి అన్నమాట. మనము ఈ ఎక్సర్సైజ్ చేసి ఒక్క 5 to 10 seconds అలా నుంచున్నాం అనుకోండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నట్టు మనమే ఫీల్ అవుతాం ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పర్టికులర్గా. అలాగే ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేసినప్పుడు కూడా మనకైతే అదే ఫీలింగ్ వస్తుంది. నాకు ఇది కష్టమైనా కానీ చెయ్యాలి అనే ఉంటుంది. ఎందుకంటే మనం తగ్గడానికి ఎంత అయితే మనం తిని బరువు పెంచుకుంటామో అంత కష్టపడి బరువు తగ్గించుకోవాలండి. కష్టం లేనిదే ఫలితం లేదు ఏదైనా కానీ. కొంచెం థైస్ లాగుతున్నాయి అని చెప్పి అటు ఇటు జస్ట్ ఒక 10 అడుగులు వేసాను అన్నమాట. ఇప్పుడు మనం టోస్ ఉంటాయి కదా, టోస్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అన్నమాట. చూడడానికి ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది కూడా 30 చేశాను. చేతులు పైకి పెట్టి చేశాను. అసలు టోస్ దగ్గర కింద పిక్కలు ఉంటాయి కదండి, అంటే మన మోకాల నుంచి అరికాల మధ్యలో వెనకాల కండు ఉంటుంది కదా, అవి నొప్పులు వచ్చేస్తాయి ఇవి చేస్తే. మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది కూడా. ఈ ఎక్సర్సైజ్ కూడా అయిపోయిన తర్వాత ఆగి ఒక 5 to 10 seconds మనం ఫీల్ అయితే మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నట్టు తెలుస్తుంది మన బాడీకి. నేను ఇవన్నీ ఫేస్ చేశా. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నేను ఫ్యూజన్కి వెళ్ళాను అని చెప్పి, అక్కడ యోగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఇవన్నీ నాకు అక్కడే తెలుసు అన్నమాట. ఆమె ఎక్కడెక్కడ ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కడెక్కడ సన్నగా అవుతుంది, ఎక్కడ ఫ్యాట్ కరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు అన్నమాట యోగా టీచర్. ఇవి సైడ్ బెండ్స్. ఇది యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ కొంగుతుంటుంటే ఏంటో నాకు నడుము నొప్పిలాగా అనిపించింది, అందుకనే లెఫ్ట్ సైడ్కి అంత ఎక్కువగా వంగలేదన్నమాట. రైట్ సైడ్ అయితే కొంచెం కింద వరకు వంగి ఎక్సర్సైజ్ చేశాను. బ్యాక్ బెండ్ ఒక 15 seconds, ఇమ్మీడియట్గా ఫ్రంట్ బెండ్. కాళ్ళు స్ట్రైట్గానే పెట్టాను, చూసారా, నీస్ వంగకూడదు. నేను
అరిచేతులు కింద ఆంచాను, నీ సొంగకూడదు. ఇది ఎంత టఫ్ ఉంటుందంటే అంత టఫ్ ఉంటుంది. ఇది మన థైస్ కాడ నుంచి అరికాళ్ళ వరకు మనకు అలా స్ట్రెయిట్గా లాగుతూనే ఉంటుంది. మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది కూడా మనం ఫీల్ అవ్వచ్చు ఈ నొప్పులన్నీ. ఇంకా అలా ఒక 15 సెకండ్స్ కౌంట్ చేశాను. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి.